STORK అని ఉంది కదా. T స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇది పక్షే కానీ సార్, దీనిలో ఉన్న అద్భుతమైన టైం మేనేజ్మెంట్ ఏంటో తెలుసా? చూడండి, వాస్తవంగా ఈ శంకుబుడి కొంగలు ఎక్కువ శాతం యూరప్ ఖండంలో పుట్టినటువంటివి. యూరప్ ఖండంలో మే మాసం వరకు ఉంటాయి. ఇక చలికాలం ప్రారంభం కాబోతుందని అనుకోగా అక్కడ విడిచిపెట్టి అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం మీదుగా ప్రయాణమవుతూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై, వింటున్నారా, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై ఆఫ్రికా ఖండాన్ని దాటుకుంటూ ఉత్తర భారతదేశాన్ని దాటుకుంటూ మిగిలిపోయింది ఇంకోటి ఉంది. ఉత్తర భారతదేశాన్ని దాటుకుంటూ సరిగ్గా చలికాలం వచ్చేసరికి దక్షిణ భారతదేశం కొల్లేటి సరస్సు పేరు విన్నారా? వినలేదంటే ఇక మీరు తెలుగుళ్ళే కాదని అర్థం. విన్నారా? పులికాటు సరస్సు. సరే, పులికాటు విన్నారు కదా. కొల్లేటి సరస్సు పేరు విన్నారు కదా. ఎక్కడ యూరప్ ఖండంలో పుట్టిన శంకుబుడి కొంగ యూరప్ ఖండాన్ని దాటుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై, మీరు అనొచ్చు, ఓహో విమానం ఎక్కుంటుందేమోనన్నా. సరే, నా వైపు చూస్తున్నారా? యూరప్ ఖండంలో పుట్టి ఖండాలు దాటుకుంటూ మంచి చలికాలం వచ్చేసరికి ఏ కొల్లేటి సరస్సు దగ్గర పులికాడు సరస్సు దగ్గర చలికాలం పూర్తయ్యేదాకా అక్కడ ఉంటుందట. అందుకనే దీన్ని గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇది కాలము నెరిగి ప్రవర్తిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పెద్దగా హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు నేనంట, మీకు తెలిసింది చెప్పండి. ఓ శంకుబుడి కొంగ, నా వైపు చూడాలా? చలికాలంలో నువ్వు యూరప్ ఖండంలో ఎందుకుండవు? ఒక మాట, నా వైపు చూడాలి. చలికాలంలో యూరప్ ఖండంలో ఎందుకుండవు? ఉంటే నేను ఉండలేక తర్వాత. చలికాలంలో కనుక యూరప్ ఖండంలో ఉంటే ఆ తర్వాత నేను ఉండను అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోద్దే. ఎందుకు? యూరప్ ఖండంలో చలికాలం వచ్చేసరికి కొన్నిసార్లు -డిగ్రీస్లో ఉష్ణోగ్రత పడిపోద్ది. మంచు గడ్డలుగా పడిపోద్ది. చలికాలంలో కనుక అక్కడ ఉంటే మంచు గడ్డలు పడిపోయి ఆ మంచుకు పక్షులన్నీ చచ్చిపోతాయి. ఎంత తెలివి కలిగిందో చూడండి. అమ్మో, రాబోయేది మంచు కాలం, బాబోయ్ -డిగ్రీలోకి వెళ్తుంది. అయ్యో, ఈ -డిగ్రీలోకి వెళ్తే నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను? కాలం ఎరిగి, అది ఏ కాలమో ఎరిగి, ఇప్పుడు రాబోయేది మంచు కాలంలో నేను బ్రతకలేనని చెప్పి యూరప్ ఖండం నుంచి దాటుకుంటూ చలికాలం వచ్చేసరికి మన ప్రాంతాలకు వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్నయ్య మరి మనకు కూడా చలికాలం ఉంటుంది కదా అన్నయ్య? ఒకసారి చెప్పండి, మనకే కాలం ఉంది? కానీ మన చలికాలం అప్పుడు మనం జర్కిన్ కూడా వేసుకోం. -డిగ్రీలోకి పోద్దా? ఏమ్మా, ఎంతకు వస్తుంది చలికాలం? 20, 19, అబోవ్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే పైన ఉంటుంది. యూరప్ ఖండంలో -50 అన్న ఆశ్చర్యం లేదు. వింటున్నారా? ఇది కాలం ఎరిగి ప్రవర్తిస్తుంది గనుక దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? టైం సెన్స్, సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. బెడ్లరా, ఏ రంగంలోనైనా ఎవడు విజేత అవుతాడంటే ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో ఎవడు పూర్తి చేస్తాడో జీవిత పోరాటంలో వాడు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. క్రైస్తవుని జీవితంలో టైం మేనేజ్మెంట్. బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, అయ్యా మరి ముసలి కాలంలో పుట్టిన వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు కారు. సరి అయిన టైంలో దేవుని చేతిలో పడితే, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, లోకాన్ని జురుకొని చేయాల్సిన దరిద్రపు కార్యక్రమాలన్నీ చేసి పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి
శాతం ఆ వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, నిండు యవ్వన కాలంలో లోకాన్ని అనుభవించగలిగే యవ్వనం నీలో ఉన్నప్పుడే, శరీరపు ఆశ ఇచ్చలు నీలో రంకెలేస్తున్నప్పుడే, నాకు ఈ లోకం వద్దు ప్రభా, ఒకే ఒక్క జీవితం నీ కొరకు నేను బ్రతుకుతానని నిండు యవ్వన కాలంలో నువ్వు దేవుని చేతిలో సరి అయిన టైంలో పడితే లోకాన్ని తలకిందులు చేసే బలమైన బాణంగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు నా జీవితం కానీ దైవ సేవకురాల జీవితం కానీ, ఇక్కడ మన మధ్యలో రాజన్న, అది ఈ పిల్లలు ఉన్నారు కదా, రాజన్నను చూస్తే నాకు కొన్ని సందర్భాల్లో అసూయ కలిగింది. అసూయ అంటే అదేదో అసూయ అనుకునేరు కాక, అంటే మనసులో పెట్టుకున్నట్ట వీడు నాకంటే బాగా పాడుతున్నాడు, వీడు నాకంటే, ఈ దరిద్రపు అసూయ కాదు. మన పిల్లలు అట్లా వాడపడతా ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఏదీ లేదు. నేను మధ్యాహ్నం అన్న ప్రసంగం చేశాను, చాలామంది కామెంట్ ఏం పెట్టారో తెలుసా, నాకు ఫోన్ చేసి, అయ్యా మేము ఎవరు చెప్తున్నారో ఫోటో చూడకుండా ముఖం చూడకుండా అట్లా ఆన్ చేసుకొని స్పీకర్లో వింటున్నాం అయ్యా, మీరే చెప్తున్నారు అనుకున్నాం. ఓ పావు గంట తర్వాత చూస్తే మీరు కాదయ్యా, అచ్చం అలాగే చక్కగా ఆ దేవుని కృపను బట్టి బహు చక్కగా వివరిస్తూ ఉన్నాడయ్యా. ఎందుకో చెప్పమంటారా, ఆ బిడ్డ 18వ సంవత్సరం 18వ సంవత్సరంలో దేవుని సేవకొచ్చాడు. 28లో కాదు, 38లో కాదు, 58లో కాదు, అప్పుడు కాదు, నిండు యవ్వన వయసులో యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను 19వ ఏట యేసయ్య చేతిలో పడ్డా, 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. సేవ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చా. నేను అప్పుడప్పుడు అనుకుంటా, దేవా నా జీవితంలో ఇంకొక 5 సంవత్సరాల ముందు సేవకు వస్తే బాగుండేది కదా. ఆమేన్. పెద్దగా చెప్పండి. ఇంకొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అంత తొందరగా ఎందుకన్నా, చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేసి బలవంతం. నో, సరి అయిన టైంలో మనం దేవుని చేతిలో పడితే లోకాన్ని తలకిందులు చేసే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. ఏ వ్యక్తి అయితే జీవితంలో టైం సెన్స్, ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎలా ప్రవర్తించాలని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో ఎవడు ప్రవర్తిస్తాడో, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునేవాడు విజేత అవుతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దీని గురించి బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది. సామెతల గ్రంథం చూడండి, ఇది నా ఫేవరెట్ వర్డ్. 20వ అధ్యాయం 4వ వచనం, నాతో కలిసి చెప్పండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయో లేకపోవును. రైట్. ఇంకొకసారి అందరమ్మా బైబిల్ ఓపెన్ చేసి ఆ మాట టిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తెరవండి. యవ్వన బిడ్డలు అందరూ నాతో కలిసి చెప్పండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయో లేకపోవును. విన్నారా? సోమరుడు ఒకడు ఉన్నాడు. దున్నే కాలంలో దున్నడం ఆహా, విత్తే కాలంలో విత్తడం ఆహా, ఎరువు వేసే కాలంలో ఎరువు వేయడం ఆహా, పురుగుల మందు చల్లే కాలంలో పురుగుల మందు చల్లడం, చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయకుండా. ఇక చూడండి, అందరూ కోత కోసేటప్పుడు అప్పుడు విచారిస్తాడట, అందరు పంట పొలాలు బాగా పండినాయి, నా పంట సరిగ్గా పండలేదే, నాకు దిగుబడి రాలేదే, నాకు సరైన ఆదాయం రాలేదేనని పంట కోసే కాలంలో పంటను గూర్చి విచారిస్తాడట. నేనంట, ఒరే బాబు నీకెందుకు విచారం వచ్చింది? అందరి పంటలు పండినట్లుగా నీ పంట పొలం ఎందుకు పండలేదు తెలుసా? దున్నే కాలంలో దున్నలేదు, విత్తే కాలంలో విత్తలేదు, ఎరువు వేసే కాలంలో ఎరువు వేయలేదు, పురుగుల మందు జల్లే కాలంలో జల్లలేదు, కలుపు మొక్కలు పెరిగే కాలంలో కలుపు మొక్క పెరకలేదు. పంట కోసే కాలంలో పంటను గూర్చి విచారిస్తున్నాడు. మరొకసారి నా వైపు చూసి మాట చెప్పండి. సోమరి దున్ను కాలమున, మరోసారి దున్ను కాలమున, సోమరి దున్ను కాలమున, విత్తు కాలమున పొలమును దున్నడు. ఎప్పుడు దున్నడట?
అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సోమరుడు చదువుకోవలసిన టైంలో చదువుకోడు, అప్పుడు ఏం చేస్తాడు? పబ్జి గేమ్ ఆడతాడు. సోమరుడు చదువుకోవలసిన కాలంలో చదువుకోడు, ఎక్కడికి వెళ్తాడు? క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆట ఆడటానికి వెళ్తాడు. సోమరుడు ఉదయం లేచి ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయడు, కంఠస్వరం దేవునికి వినిపించాల్సిన సమయంలో వినిపించడు. నేను అంటాను, చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోతే, చదువుకునే కాలంలో కష్టపడి చదువుకోకుండా, కాలేజీకి వెళ్ళాల్సిన కాలంలో కాలేజీకి వెళ్ళకుండా, పుస్తకాలతో పోటీ పడాల్సిన కాలంలో పోటీ పడకుండా, చదువంతా పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు నువ్వు పోటీ పడ్డావు అనుకో, ఈ సోమరుడు తన పంట పొలాన్ని గురించి ఎలా విచారిస్తాడో, పడాల్సిన కష్టకాలంలో కష్టపడకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మన బ్రతుకులో నష్టపోతాము. వాక్యం ఉంటుంది. దున్ను కాలమన సోమరి విత్తనాలు చెప్పాలి. సోమరి దున్ను కాలాన పొలంలో విత్తనాలు విత్తడు. ఆ దున్నే కాలం అంతా అయిపోయిన తర్వాత అందరూ దున్ని పంట ఈ ఎత్తుకు పెరిగిన తర్వాత అప్పుడు పొలం దున్నుదామని బయలుదేరతాడు. అలాంటి వాడికి ఫల సహాయం రాదు, దేవుని వాక్యం అంటుంది. ఈ పక్షి మనకు నేర్పే దివ్యమైన పాఠం టైం సెన్స్, టైం మేనేజ్మెంట్. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి ఉన్నాడు, ఒక మాట, వాడికి టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఎంత చక్కగా టైం మేనేజ్మెంట్ అంటే, హే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చక్కటి చలికాలంలో బండి వేసుకొని తిరుగుతాడా లేదా? చెప్పండి సార్. మంచి చలికాలంలో హే పాలైస్ 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 ఐస్ క్రీమ్ అని మంచి చలికాలంలో తిరుగుతాడా లేదా? మరి ఎప్పుడు తిరుగుతాడు చెప్పండి? పెద్దగా ఎందుకు వేసవి కాలంలో తిరుగుతాడు? వాడు కాలం ఎరిగినాడు. ఈ టైం మేనేజ్మెంట్ లేక ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎట్లా ప్రవర్తించాలి, ఎలాంటి అడుగు వేయాలి, ఆ టైం మేనేజ్మెంట్ లేదనుకోండి. ఇప్పుడు నేను బయట మన వర్తమానాలన్నీ క్యాసెట్లు తయారు చేసి, అదే టేప్ రికార్డులు పెడతారుగా, టేప్ రికార్డ్ అమ్మా, టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉంటాయి కదా, అలాంటి క్యాసెట్లు, అయ్యా వాస్తవంగా ఇది 10 లక్షల రూపాయలు, కానీ మన చర్చోళ్ళు కాబట్టి మీకు 1,00,000 రూపాయలకే ఇస్తున్నాను అని చెప్పి ఎత్తు క్యాసెట్లు, భూమి పుట్టక మునుపున్న ప్రసంగాలన్నీ ఆ క్యాసెట్లు పెట్టి మీకు అమ్మేమనుకోండి, కొంటారా? కొనకపోగా అమ్మే జాన్ విక్టర్ పాలను చూసి, అసలు ఇప్పుడు టేప్ రికార్డులు ఎక్కడ ఉన్నాయి బ్రదరా, ఇది టేప్ రికార్డులు కాలవా? సరే DVD ప్లేయర్లు పెడితే, సీడీలు పెడితే, కాలం ఎరిగి ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎలా ప్రవర్తించాలి? ప్రతి బిడ్డ తన బ్రతుకులో ఆ టైం మేనేజ్మెంట్ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట, మనకి ఇదే కాలం, చలికాలం కాదు, వర్షాకాలం కాదు, ఉపవాస కాలం. నేను అదే చెప్తారు అనుకున్నా. వర్షాకాలం అంటారు, నాకు తెలియదు, మరి మీకు ఒక్కరికే తెలిసింది. ఇది వర్షాకాలమా? బాగా చెప్పారులే తల్లి, వర్షాకాలమే, నిజమే. వర్షాకాలానికి మించి ఇది మనకి ఏ కాలం అంటే, ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించే కాలం. ఉపవాస కాలంలో సంఘం ఉపవసించాలి. ఆమెన్. కడుపు చంపుకునే కాలంలో కడుపు చంపుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవలసిన కాలంలో నలగొట్టాలి. భూమిని దున్నే కాలంలో దున్నాలి. ఇదే కాలం అంటే నీ ఆధ్యాత్మిక పంట పొలాన్ని నలగొట్టుకునేటువంటి కాలం, కన్నీటి విత్తనాలు విత్తేటువంటి కాలం. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తారో రాబోయే కాలం 100 పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ 21 దినాలు అయిపోయిన తర్వాత ఆగస్టు 16వ తారీఖున అరే నేను కూడా ఉపవాసం ఉంటే బాగుండేదిగా. కాలం అయిపోయిన తర్వాత స్పందించడం కాదు, కాలం ఎరిగి దేవుని పిల్లలు బ్రతుకుదురుగాక. చెప్దాం హల్లెలూయా అంటాడు మొర్దెకై. ఎస్తేరు, దేవుడు నేను ఇక్కడ రాణిగా ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ సమయం కొరకే. ఈ చూడండి ఆ మాట భలే ఉంటుంది. 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు నాతో కలిసి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును
విడుదలయు పెద్దగా మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షోషాను నందు కనబడిన యూదులందరికీ సమాజ మందిర వారిని సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయుకుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, మాదీయ పారసిక రాజ్య కాలంలో యూదులు చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ సడన్గా హామాన్ అనేవాడు ప్రధానమంత్రి అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి మాదీయ పారసిక రాజ్యంలో చోటు చేసుకుంది. ఏంటి ఓ దారుణమైన పరిస్థితి. 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా ఒక్క దినమే సంహరించబడాలి. అంతవరకు సంతోషంగా బ్రతుకుతున్న యూదులకు మరణ శాసనం వాళ్ళ మెడ మీద వేలాడుతూ ఉంది. నిజమే, ఆ రోజుల్లో షోషాను కోటలో ఏది జరిగిందో, మాదీయ పారసిక రాజ్యంలో ఏది జరిగిందో, ప్రస్తుతం మన భారతదేశంలో కొన్ని చోట్ల దరిదాపుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూసిన భారతదేశం వేరు. ఒకప్పుడు మత సామరస్యానికి, సహోదరత్వానికి, ఐక్యతకి మారుపేరుగా బ్రతికినటువంటి దేశం మన పవిత్రమైన గడ్డ, భరత గడ్డ. ఏ మతం వాళ్ళనైనా, ఏ కులం వాళ్ళనైనా బాబాయ్, పెదనాయన, అన్న, అక్క అని సంబోధిస్తూ ప్రేమతో పలకరించుకుంటూ బ్రతికిన దినాలు. ఒకప్పుడు మతాల మధ్య విద్వేషాలు లేవు. వాళ్ళు ఏదో దేవుడిని నమ్ముకున్నారటయ్యా, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ బ్రతకనేయండి, ఈయనేదో దేవుడిని నమ్ముకుని చర్చికి వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ బ్రతకండి అని అట్లా ప్రోత్సహించినటువంటి దినాలే. కానీ అదిగో క్రైస్తవుడు పోతున్నాడు, వాడి వేషం, అదిగో క్రైస్తవురాలు పోతుంది, వేషం, ఏదో ఒకటి చేయండి అనేటువంటి పద్ధతి ఒకప్పుడు మన గడ్డలో లేదు. సహోదరత్వానికి మారు పేరు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలుగా ఐక్యమత్యంగా బ్రతికేటువంటి వాళ్ళం. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? గత వారం రోజుల క్రితం సోషల్ మీడియా సాక్షిగా బైబిళ్ళన్నీ ఒక చోట కొప్పేసి పెట్రోల్ పోసి తగలబెడుతూ ఆ బైబిల్ను కాళ్ళతో త్రొక్కుతూ తగలబెడుతూ వీడియో షూట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత గుండె ధైర్యం! ఒకప్పుడు ప్రభుత్వాలు దాన్ని అంగీకరించేవి కాదు. ఒక మతాన్ని ఇలా కించపరచడం, అవమానపరచడం, వారి మత గ్రంథాలు తగలబెట్టడం ఇది గొప్ప నేరంగా ఎంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఒకప్పుడు నేరం, ఇప్పుడు గొప్పగా ఘనతగా ఎంచుతున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితులు లేవు. రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలాంటి గడ్డు దినాలలో కడుపారా తిని కంటారా నిద్రపోయే కాలం కాదు. ఎస్తేరు, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా నియమించాడు. ఈ తల్లి తక్కువ తిందా? ఎస్, ఈ పని కోసమే దేవుడు నియమించాడు. రాబోయే 3 దినాలు నా కడుపు చంపుకొని నేను నా వైపు చూడాలి, నేను నా పనికత్తెలతో కూడా రాజభవనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మనందరి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు చట్టాలు నిశ్చయంగా మార్చివేస్తాడు. మరణ శాసనాన్ని జీవశాసనంగా మారుస్తాడు. 3 రోజులు నేను ఉపవాసం ఉంటా, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే, మొత్తానికి షోషాను కోటలో యూదులు, కోటలో ఉన్న ఎస్తేరు 3 దినాలు కఠోరమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ రాజే ఎస్తేరును, మొర్దెకైని పిలిచి కాగితం ఇచ్చి, మీరు ఏమి శాసనం పుట్టించాలంటే ఆ శాసనం మీరే పుట్టించుకోండి అని చెప్పి, చివరికి చూడండి, ఈ బానిసలు శాసనాలు పుట్టించే శాసనకర్తలుగా దేవుడు వాళ్ళను మార్చాడు. దేని ద్వారానో తెలుసా? వాళ్ళు కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేయటం ద్వారా. సంగమా, రాబోయే దినాలు గడ్డు దినాలు. మనం నిద్రమత్తులమై, తిండిబోతులమై, శరీరాన్ని చంపుకోకుండా సుఖ సౌఖ్యాలు కోరుకుంటే రేపు మన పిల్లలు ధైర్యంగా బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, ధైర్యంగా మందిరానికి రాలేరు. ఎక్కడ చూసినా వధ జరిగే ప్రమాదం ఉంది. మన సస్యశ్యామలమైన ప్రాంతాలు కూడా ఓ ఛత్తీస్గఢ్ లాగా
ఓ ఉత్తర ప్రాంతంలాగా భయంకరమైన పరిస్థితులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నేను చేయాల్సింది ఈ 21 దినాలు కడుపు చంపుకొని మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా శాసనాలనే దేవుడు మార్చేస్తాడు. శాసనాలనే మార్చేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. చట్టాలనే మార్చేస్తాడు. మనం బ్రతుకున్న దినాల్లోనే మన కళ్ళు చూస్తుండగా, మన చెవులు వింటుండగా ఒక శాసనం రాబోతుంది. ఏంటో తెలుసా? భరతగడ్డలో బ్రతికే ప్రజలు ఎవరికి ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా వాళ్ళు అనుసరించవచ్చు. నిర్బంధమేమీ లేదు. రాజ్యాంగం ఇది మానవాళికి కల్పించిన హక్కు. ఈ చట్టాన్ని ఎవడు రద్దు చేయకూడదు అని ఒక దివ్యమైన శాసనం రాగల కాలంలో దేవుడు పుట్టించబోతున్నాడు. అలా పుట్టించాలంటే మనం చప్పట్లు కొడితే సరిపోదు, ఆమేనంటే సరిపోదు. ఈ 21 దినాలు ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకొని కుటుంబాలుగా 21 దినాలు ఉపవసించుదుంగాక. ఈ ఉపవాస ప్రార్థన మీదే ఒక చక్కటి పాట రాశాం. ప్రభుచిత్తమైతే 25వ తారీఖు అది రిలీజ్ చేయబడుతుంది. ఆ పాటలో ఉన్న ఒక చరణం ఏంటంటే, అతిక్రమములు చేసి మా పితరులు అణచబడ్డారు, ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయను ఆ ఉరియే. ఓ చక్కటి పదం. ఒకసారి నాతో కలిసి మాట అనండి. అతిక్రమములు చేసి అణచబడిరి. ఎవరాళ్ళు? అది మన అసలు ఒరిజినల్ బ్రీడ్, మన బీడ్ అది. అణచబడ్డారు మా పితరులు, అయినా ఉపవాసముతో పోరాడగా. దేంతో పోరాడారు? కత్తులతో కాదు, కారపొడితో కాదు, సీపురి కట్టతో కాదు, వాటితో కాదు. దేంతో పోరాడారు? ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయను ఆ ఉరియే. ఏది? ఊరేగింపాయను. హామాను ఏమని శాసనం పుట్టించాడు? మొర్దెకై ఉరివేసి చంపబడ్డాలని. ఆ ఉరి కాస్త మొర్దెకై బ్రతుకులో ప్రధానమంత్రిగా ఊరేగేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఎందుకు ఈ స్థితిగతులు ఇలా మారాయో తెలుసా? ఉపవసించి ప్రార్థించడం ద్వారా. యేసయ్యకు మహిమ కలుగును గాక. శంకుబుడి కొంగ సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. శంకుబుడి కొంగ. నెంబర్ 2 సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఆఖరి మాట ఇది చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. ఇదే కాలం తిని నిద్రపోయే కాలం కాదు. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్న కాలం. ఆయన రాకడకు మనలను మనం సిద్ధపరుచుకునే కాలం. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా. మూడవది, ఆఖరిది, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఓ స్టాండ్స్ ఫర్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఆప్టిమిజం, పేషెన్స్. రైట్, నా వైపు చూడండి. టైం అయిపోయింది కనుక క్లుప్తంగా చెప్తాను. దీనికి ఎవరు పేరు పెట్టారో కానీ జపం 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 అనండి. ఆ తర్వాత మాట చెప్పాలి. జపం జపం జపం, కొంగ జపం. కొంగ జపం ఎట్లాంటిదంట? ఇంకో మాట కూడా జాయిన్ చేశారు, దొంగ జపం అని. దొంగ జపం అని నిజం కాదు అది. మనం కొన్ని తెలియకుండా పొరపాటున అబద్ధాలు నిజమని నమ్మాం. మన పితరులు అలా చెప్పుకుంటూ వచ్చారు లోకంలో. నా వైపు చూడండి. ఆకాశంలో గాలిలో తేమ చలికాలంలో తేమ ఎక్కువ ఉంటుందా, వేసవి కాలంలో తేమ ఎక్కువ ఉంటుందా? చూసారా? అదే పప్పులో కాలేయటం అంటే. వాస్తవం చెప్పాలంటే వేసవి కాలంలోనే హ్యూమిడిటీ ఎక్కువ. ఒక్కొక్కరు ఎడ చూస్తున్నారు, మీకు అర్థం అవటానికి చెప్తాను. మన ముఖం పగిలేది వేసవికాలం పగిలిద్దా, చలికాలం పగిలిద్దా? ఎందుకు? మీరు ఎడ చూస్తారు, అదే మాకు అర్థం కాలేదన్న. అదే ఎందుకు పగిలిద్దంటే గాలిలో తేమ చలికాలం ఉండదు, డ్రై. మీరేమనుకుంటారంటే కనపడుతున్న మంచు బిందువులు, పొద్దున్నే మంచు బిందువులను చూసి ఇదంతా తేమ అనుకుంటారు. అయితే గాలిలో తేమ ఎక్కువ ఉండేది ఎప్పుడయ్యి అంటే వేసవి కాలంలోనే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సరే, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తాయని ఒకప్పుడు మన పితరులు చెప్పేవాళ్ళు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తుందని మన పితరులు చెప్పేవాళ్ళు. మింగిపోయి
సర్పం వెళ్ళి చంద్రుడిని మింగాడంట, సూర్యుని మింగాడంట. అవును మరి, చంద్రుడు సూర్యుడేం బిస్కెట్ చాక్లెట్ మింగటానికి మింగిపోయి అట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. ఒకసారి చెప్పండి ఎంత? మరి మింగిపోయి నోరు తెరిచేలోపే కాలి బూడిద కాకపోతే ఒట్టు, అంత బాసం. అయితే వాస్తవంగా కొంగ జపం అంటారు కదా, అది దొంగ జపం చేయదు. ఎప్పుడైనా చేపలు పట్టేటప్పుడు అది ఒంటి కాలు మీద ఉంటుంది. చూసారా కొంగ, ఈ శంకుబుడి కొంగ కొంచెం కొంగలాగే ఆ జాబితాలోనే ఉంటుంది. దీని పరిస్థితులు కూడా కొన్ని అలాగే ఉంటాయి, అన్నీ కాదు. అయితే చూడండి, ఎప్పుడైనా నీళ్ళల్లో చేపను పట్టేటప్పుడు ఒంటి కాలు మీద ఉంటుంది. ఇట్టా అంటది, దొరక్కపోయినా ఇక నాకు దొరకలేదులే అని వెళ్ళిపోదు. ఆ ఒంటి కాలు మీదే వెయిట్. ఇప్పుడు దొరకలా, మరా తర్వాత దొరకపోద్దా, తర్వాత కూడా దొరకలా, ఈసారి దొరకపోద్దా, పట్టుకునేదాకా అక్కడి నుంచి కదలదాం. ఇది ఓర్పుకు పట్టుదలకు మారుపేరుగా ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇంతకీ అది ఒంటి కాలు మీద ఎందుకు ఉంటుంది? అది ఏమైనా జపం చేస్తుందా? కొంగ జపం, దొంగ జపం. కొంగ జపం లేదు, దొంగ జపం లేదు. వాస్తవంగా శంకుబుడి కొంగకి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, ఎక్సెప్ట్ కాళ్ళ దగ్గర తప్ప. ఒకసారి చెప్పండి. ఒంటి నిండా విపరీతమైన వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళ దగ్గర తప్ప. ఆ ఒంటి నిండా ఉన్న వెంట్రుకలు వెట్టను పుట్టిస్తాయి, మంచి వెట్టను పుట్టిస్తాయి. అయితే ఈ కాలు భాగానికి వచ్చేసరికి వెంట్రుకలు అస్సలు ఉండవు. చల్లటి నీళ్ళలో 2 కాళ్ళు ఒకేసారి పెట్టేసరికి గుండెందు చూసారా 290 గుట్టుకుంటుందంట. ఇప్పుడు స్నానం చేద్దామని వెళ్ళారు, మంచి చలికాలం, చల్లటి నీళ్ళు, ఒకేసారి 2 మగ్గులు ఒకేసారి నెత్తి మీద పోసుకున్నారు. ఎట్లుంటుంది ఫీలింగు? అప్పుడు గుండె చూడండి, కొన్ని సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ అక్కడ వస్తుంది, మీకు తెలుసో తెలీదో. అట్లా చేయకూడదు, మెల్లిగా. విన్నారా? ఒకేసారి చన్నీళ్ళు అట్లా పోసుకోకూడదు. ఇప్పుడు 2 కాళ్ళు ఒకేసారి చల్లని నీళ్ళల్లో పెడితే దాని గుండె భయంకరంగా వేగంగా రక్త ప్రసరణ ఎక్కువైపోయి వేగంగా కొట్టుకోవటం ప్రారంభిస్తట. అది తెలివితో నా గుండెను కాపాడుకోవాలిగా అని చెప్పి ఒక కాలు నీళ్ళల్లో పెట్టి ఇంకో కాలు పైకి లేపుతుంది. ఇది దానికున్న జాగ్రత్త. అయితే మనోడు కనిపెట్టిన పదం ఏంటో తెలుసా? ఇక ఆ పై రాపేయండి. దొంగ జపం కాదు, కొంగ జపం కాదు. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు పైకి మడతెట్టేసి ఇంకో కాలు కింద పెడుతుంది. అయితే దీనిలో కూడా ఒక తెలివి ఉందండోయ్. ఒక్క కాలు అది సన్నగా ఉంటుంది కదా, గడ్డిలో కలిసిపోయిన తర్వాత పాప నీళ్ళలో ఉన్న చేపలు అనుకుంటాయంట అవి తమ కాలాన్ని ఎరగవు. ప్రసంగిలో రాసి ఉంటుంది, అవి ఏమంటాడు, వల వేసేవాడి వలలో ఎప్పుడు పడతాయి, అవి తమ కాలాన్ని ఎరగకుండా అవి ఈదుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పుడు ఈ శంకుబుడి కొంగను చూసి కూడా అదేదో చెట్టులే గడ్డిపోచలే అన్నట్లుగా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పెటామని ముక్కుతో పట్టుకుంటుంది, తినేస్తుంది. అందుకని అది ఒంటి కాలుతో ఉంటుంది, కానీ జపం చేయటానికో ఇంకోటి చేయటానికో కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇది మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే ఓర్పుతో కనిపెడుతుంది. ఆమెన్ చెప్దాం ఒకసారి. ఆ ఓర్పుతో కనిపెట్టేటప్పుడు 1-2 సార్లు ఫెయిల్ అయినా అప్ టు సక్సెస్ అయ్యే వరకు ఓర్పుతో కనిపెడుతుంది. నేనంట ప్రభు సన్నిధిలో ఎప్పుడు మన ఓపికతో కనిపెట్టే ప్రజలుగా ఉందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కీర్తనకర్త 40వ కీర్తనలో బహు దివ్యమైన మాట అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఈ కీర్తన మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. 21 దినాలు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుల జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. వినండి, కీర్తనకర్త ఏమంటాడు? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాను, ఓపికతో కనిపెట్టా. నా ప్రభు బిడ్డలారా, 2024 సంవత్సరంలో మనం అనేక విషయాల కొరకు ఉపవసించి ప్రార్థన చేశాం. మనం ప్రార్థించిన వాటిలో ఎన్నో వాటికి దేవుడు జయం ఇచ్చాడు, కొన్నిటికి జయం ఇవ్వకపోయి ఉండొచ్చు. నా ప్రార్థన, ఈ సంవత్సరం కూడా ఓపికతో దేవుని దగ్గర కనిపెడదాం. ఏవి మిగిలిపోయి ఉన్నాయో యేసు నామం పేరిట వాటి విషయంలో కూడా దేవుడు జయాన్ని దయచేయును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. ఆరోగ్యం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, కాపుదల కొరకు, వ్యాపారం కొరకు, పిల్లల చదువుల కొరకు, ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. మనం చేసిన ప్రార్థనలు ఎన్నో విషయాల్లో దేవుడు జయమిచ్చాడు. ఆమేన్. అయ్యా, గత సంవత్సరం ఈ విషయం కొరకు ప్రార్థన చేశా, జవాబు ఇచ్చాడు. ఆ విషయం కొరకు ప్రార్థన చేశా, జవాబు ఇచ్చాడు. కానీ ఈ 2 విషయాలు బాగా ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేశాను. అయ్యా, ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాను, ఏ విషయాల కొరకు పట్టుదలతో ప్రార్థన చేశానో ఆ విషయంలోనే దేవుడు ఆలస్యం చేశాడయ్యా అని అన్నారా? ఈ సంవత్సరం కూడా ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. అలా దావీదు ఓపికతో కనిపెట్టడాన్ని బట్టి నాశనకరమైన గుంటలో నుండి దావీదును పైకెత్తాడు. జగటగల దొంగ ఊబిలో నుంచి దావీదును పైకెత్తాడు. పైకెత్తి బండ మీద తన పాదాలు నిలిపితే నిలవబడిన తర్వాత స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దావీదు పాడుతూ ఉంటే, అరే రే రే, ఒకప్పుడు దావీదు ఎలా ఉండేవాడు కదా, వాళ్ళ దేవుడు ఇట్లా నిలవబెట్టాడు కదా అని దావీదు నిలవబడిన స్థితిని చూసి అనేక మంది, అన్ని ప్రజలు యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మి కొంచటం ప్రారంభించారట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. స్నేహితుని ఇంటికి వచ్చాడు, రొట్టెలు కావాలి. నేను పో. అటువైపు నుంచి సమాధానం లేదు. మరలా తలుపు కొట్టాడు, సమాధానం లేదు. తలుపు కొట్టాడు, సమాధానం లేదు. తలుపు కొట్టాడు, సమాధానం రాలేదు. ఇంకా తలుపు కొట్టాడు. మధ్యరాత్రి మేల్కొని, నేను నా పిల్లలతో ఉన్నాను, నేను రాలేను, పో అన్నాడు. బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సిగ్గు విడిచి మాటి మాటికి అడిగినందున ఆ స్నేహితుడు నిద్ర లేచి అతనికి కావలసినవన్నీ దేవుడిచ్చాడట. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏమేమి ఇచ్చాడు? కావలసినవన్నీ ఇచ్చేశాడట. గత సంవత్సరం అడిగాం, జవాబు ఇచ్చాడు. ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే సిగ్గు విడిచి ఈ సంవత్సరం కూడా మాటి మాటికి ప్రభువుని అడుగుదాం. నీకు నీ పిల్లలకి ఏమేమి కావాలో, ఆత్మీయ జీవితానికి, ఆర్థిక విషయాలకు, ఆరోగ్య విషయంలో ఏవేవి కావాలో నీకు కావలసినవన్నీ నా ప్రభు అనుగ్రహించును గాక. ఒక మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. బైబిల్లో రాయబడిన మాట, దావీదు భక్తుడే అంటాడు, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గునందడో. యేసయ్య కొరకు కనిపెట్టేవాడు ఎవ్వడు సిగ్గునందడు. నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని నీ నోట సాక్ష్యం నిశ్చయంగా దేవుడు వినిపింపజేస్తాడు. సంకుబుడి కొంగలాగా బ్రతుకుదాం. అటు దివ్యమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.